ఫ్రెండ్స్, కౌరవ సభలో పాండవులు పరాభవం పాలైన సమయం అది. ఆత్మీయతగా నటిస్తూ ఆట అనే పేరుతో అవమానపరిచిన దుస్థితి. యువరాజులుగా మెలగాల్సిన పాండుపుత్రులను దుర్యోధనాదులు అడుగడుగునా అవమానపరిచారు. సేవకులుగా ఉండాల్సిన మీకు స్వర్ణాభరణాలెందుకని అపహాస్యం చేశారు. వారి కిరీటాలను కూడా తొలగించారు. చివరకు రాజదుస్తులను కూడా విప్పించేశారు. ఆ క్షణంలో భీమసేనుడు, అర్జునుడు, నకుల సహాదేవులకు ఆత్మాభిమానం దెబ్బతిని ఆగ్రహంతో అన్నయ్యైన ధర్మరాజు అనుమతి కోసం ఆయన ముఖం వైపు చూశారు. కానీ ఆయన ముఖంలో కించిత్తైనా అవమానపరిచిన బాధ కనిపించలేదు. అంతేకాదు, అంతటి పరాభవాన్ని కూడా ప్రశాంతంగా తీసుకుంటూ అన్ని రోజులు మనవే కావు అన్న సంజ్ఞతో హితవు పలికాడు. ఇలా ఎంతటి వారికైనా జీవితంలో అవమానాలు, ఎదురు దెబ్బలు సర్వసాధారణమే. అంత మాత్రాన ఆవేశంతో ఊగిపోవలసిన అవసరమూ లేదు. దిగులు పడాల్సిన పని లేదు. ఏ ఒక్కరి వైభవము ఎల్లకాలం కొనసాగదు. కానీ సమాజంలో తన స్థానం, స్థాయి ఏమాత్రం తగ్గినా మనలో చాలామంది కుంగిపోతారు, కుమిలిపోతారు. ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా ఒక్కరే కలకాలం మహారాజులా ఉండాలంటే సాధ్యపడదు. ఈ సత్యాన్ని తెలుసుకోలేక మనలో చాలా సందర్భాలలో మన కీర్తిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతూ ఉంటాం. అకస్మాత్తుగా అది కోల్పోయిన నాడు మానసికంగా, శారీరకంగా కుసించుకుపోతాం. జీవితంలో ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు హుందాగా స్వీకరించే పరిణతి లేకపోవడం వల్లనే మనకు ఈ దుస్థితి దాపురిస్తుంది. భారతీయ చలనచిత్ర రంగంలో దాదాపు 2 దశాబ్దాల పాటు తన స్వరకల్పనతో మధురమైన రాగాలను ఆలపించిన ఓ సంగీత దర్శకుడు కొన్నాళ్లకు యువ కెరటాల్లాంటి స్వరకర్తలు ఆ రంగంలోకి ప్రవేశించారు. తమ ప్రతిభను నిరూపించుకోవడం ప్రారంభించారు. దీంతో ఆ సంగీత దర్శకుడి శకం ముగిసినట్లయింది. అవకాశాలు సన్నగిల్లాయి. మానసికంగా చితికిపోయాడు. తనకు తానే బలవంతంగా ఈ ప్రపంచం నుంచే నిష్క్రమించాడు. అంతటి కళాకారుడు కూడా యథార్థ జీవితాన్ని అర్థం చేసుకోలేకపోవటం వల్లనే ఆయన ప్రస్థానం ముగిసిపోయింది. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలు అవుతాయని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. కానీ మనమే మార్పును ఆహ్వానించలేకపోతున్నాం. ఒకసారి అరణ్య అజ్ఞాతవాసాల సమయంలో ఎదురైనటువంటి ఇబ్బందులను వర్ణిస్తూ భీమసేనుడితో ద్రౌపది ఇలా అన్నది: ఓ భీమ, ఒకప్పటి దాతలే యాచకులైపోవచ్చును, ఒకప్పటి విజేతలే నేటి పరాజితులు కావచ్చును, ఒకప్పుడు ఇతరులను కూల్చిన వాడే తాను కూలిపోవచ్చు. ఎల్లకాలం విజయ వైభవం ఒకరికే ఉండదు. కాల ప్రవాహంలో మార్పులను అందరూ ఆహ్వానించవలసిందే. ఎవ్వరికి ఎప్పటికీ ఏ స్థానం శాశ్వతం కాదు. కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచం ముందు ఓ వెలుగు వెలుగుతూ ఉండి తనకు ఇష్టమైన రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకొని తిరిగి సాధారణ వ్యక్తిగా జీవించాల్సి వస్తే ఎవరైనా మనస్తాపానికి గురవుతారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే కాల పరిస్థితులను జీర్ణించుకునే మానసిక పరిణతి లోపించడమే. ఇలా చిన్న చిన్న విషయాలకు అల్లాడిపోతుంటారు. సంపాదించుకున్న ఆస్తులు, ఐశ్వర్యంతో విపరీతంగా మమేకమైపోతాం. ఎక్కడ చేజారిపోతాయో అని భయపడుతూ ఉంటాం. అవి పోగానే బాధపడిపోతాం. ఎంతటి పేరు ప్రతిష్టలైన, సంపదలైన కాలప్రవాహంలో మనకు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. అంత మాత్రాన జీవితాలను మరణ అంచుకు తీసుకుపోకూడదు. మహారాజుల కిరీటాన్ని అందుకోవలసిన శ్రీరాముడి పరిస్థితి రాత్రికి రాత్రే తారుమారైంది. వనవాసం వెళ్ళవలసి వచ్చింది. అయినా ఎక్కడా కృంగిపోలేదు ఆ రామచంద్రుడు. అందలాన్ని అందుకునేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో అడవులకు వెళ్ళవలసినప్పుడు అంతే నిర్మలంగా ఉన్నాడు. ఇలా తన అనుయాయులు, ఆత్మీయులు తల్లడిల్లారే కానీ ఆ జగదేక నాయకుడు రవ్వంతైనా చెల్లించలేదు. లైఫ్ మేనేజ్మెంట్ విషయంలో ఇంతకు మించిన ఆదర్శమూర్తి మరొకరు లేరు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఎంత నిబ్బరంగా ఉండాలో చెప్పకనే చెప్పాడు ఆ శ్రీరామచంద్రుడు. విజయ శిఖరాలకు ఎక్కే విజేతలకే ఎగుడు దిగుళ్ళు ఉంటాయని గుర్తించుకోవాలి. పున్నమిలో పూర్తి వెలుగు, అమావాస్యలోని చిమ్మ చీకట్లు చంద్రుడికే ఉంటాయి కానీ నక్షత్రాలకు ఉండవు కదా. కాబట్టి చంద్రుడిలా ప్రత్యేకంగా నిలబడాలంటే చీకటి వెలుగులను సమానంగా అనుభవించాల్సిందే. ఇలా కాలం కలిసి రానప్పుడు, సంకటిత పరిస్థితులు ఎదురైనప్పుడు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాం. మరొకరిపై నెపం వేస్తూ ఉంటాం. మన కీర్తికి మనమే కర్తలమని ఎలా అనుకుంటామో మన ఘోర తప్పిదాలకు కూడా మనమే కారణమని అనుకోవాలి. ఇదే జీవిత సత్యం.